నమస్కారం అండి. రీసెంట్ గా సురేఖ అనే నర్స్ ఇద్దరు తల్లిదండ్రులకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మరీ చంపేసింది. పెళ్లికి ఒప్పుకోవట్లేదు లవర్ తో అని చెప్పి. అవును. అసలు ఎటుపోతుంది అంటారు ఈ సమాజం? మానవ సంబంధాలన్నీ ఇలా సర్వనాశనం అయిపోవడానికి కారణం ఇప్పుడున్నటువంటి మాధ్యమాలు అని అనుకోక తప్పదు. ఎందుకంటే తల్లిదండ్రుల్ని ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోకుండా వారి భవిష్యత్తుని అద్భుతంగా ఉండాలంటే మేము చూసిన పెళ్లి చేసుకోమా అని చెప్పి ఏదో కంట్రోల్లో పెట్టినందుకు గాను వాళ్ళిద్దరికీ ఇంజెక్షన్స్ ఇచ్చి చంపేసినటువంటి ఉదంతాన్ని చూస్తే గుండె తరిక్కిపోతుంది. ఏమైపోతున్నాయి మానవ సంబంధాలు, ఎటుపోతున్నాయి అనిపిస్తుంది. వాస్తవంగా ఈ మధ్యకాలంలో 15 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు మాకు ఫ్రీడమ్ కావాలా, మాకు నిర్బంధించవలసిన అవసరం లేదు, నిర్బంధ విద్యలో ఎవరైనా గట్టిగా చెప్పినా సూసైడ్ చేసుకోవడం, చంపడమో జరుగుతుంది. కాబట్టి నేనేమంటానంటే ఇలాంటి వ్యక్తులకి ఇలాగ ఆలోచించి తల్లిదండ్రులనే మమకారం కూడా లేకుండా చంపేస్తున్నటువంటి వ్యక్తులకు చాలా కఠినమైన శిక్షలు పడాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎంతో అల్లరు ముద్దుగా పెంచి వాళ్ళ కష్టాజీతంతో రెక్కలు ముక్కలు చేసుకుని వాళ్ళని చదివించి ఓ స్థాయికి తీసుకొచ్చి ఏదైనా అమ్మ నువ్వు చేస్తున్న పని మంచిది కాదంటే చంపేస్తున్నారు. ఇది చాలా బాధాకర విషయం. కాబట్టి నేను ఏమంటానంటే ఇలాంటి కేసుల పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వహించకుండా కఠినమైన శిక్షలు అమలు చేసినప్పుడే మళ్ళీ ఇంకొకరు ఇలాంటి తప్పు చేయాలంటే భయపడేలాగా ఉంటేనే ఖచ్చితంగా ఈ కేసులు ఆగే సమస్య ఉంటుంది తప్ప లేకపోతే ఇలాంటి విపరీతాలు పెరిగిపోయి మానవత్వం లేకుండా కన్న తల్లిదండ్రులనే చంపేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి చాలా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. బాంధవ్యాలు, ప్రేమలు, అభిమానాలు కనుమరుగైపోతున్నాయి. వాస్తవంగా ఎంత బాధాకర విషయం అంటే కన్న తల్లిదండ్రుల్ని ప్రేమించిన వ్యక్తిని కాదమ్మా మేము చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకో అని చెప్పినందుకు కానీ ఇద్దరిని చంపేసింది. మరి మానవ సంబంధాలు ఏమైపోతున్నాయో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా చాలా బాధాకర విషయం. ఇలాంటి పరిస్థితిలో ఖచ్చితంగా ఎవరైతే ఈ నేరాలకు పాల్పడుతున్నారో అలాంటి నేరం చేయాలంటే భయపడే విధంగా వీళ్ళకి శిక్షలు ఉండాలి. కన్న తల్లిదండ్రులను చంపేస్తే ఇంకా ఎథిక్స్ ఏముంటాయి వాళ్ళకి? కాబట్టి ఆ ఎథిక్స్ లేనటువంటి వ్యక్తులను నిర్మూలించే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం తీసుకోవాలి. కాబట్టి ఇలాంటి దుర్మార్గుల్ని, ఇలాంటి నష్టజాతకులు నిజంగా చెప్పాలంటే అలాంటి వ్యక్తుల్ని క్షమించకూడదు. కాబట్టి కఠినంగా వారిని శిక్షించాలని కోరుకుంటున్నాం.